ఫ్రెండ్స్ క్వాలిటీ మంచిగా ఉంటే మళ్ళీ మీ కస్టమర్ మీ దగ్గర రీపర్చేసింగ్ చేయడానికి వస్తారు కదా. అండ్ మేము కూడా క్వాలిటీ మంచిగా పెడితే మీరు కూడా మా దగ్గర రీపర్చేసింగ్ చేయడానికి వస్తారు కదా. సో ఇలాంటి ఏంటంటే మన కస్టమర్తోని మంచిగా బాండింగ్ షేర్ చేయాలి కదా. సో ఫస్ట్ థింక్ ఏంటంటే డైరెక్ట్గా ఒక హోల్సేలర్ దగ్గర కాకుండా డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్తోని పర్చేసింగ్ చేయండి, మంచిగా ప్రాఫిట్ అవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చర్తోని బిజినెస్ చేయండి. మైనస్ పాయింట్ ఏంటంటే చాలామందికి ఎక్కువ తెలీదు కి ఎవరు రియల్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు. హోల్సేల్ దగ్గర నుంచి పర్చేసింగ్ చేస్తే మేము మంచిగా బెనిఫిట్ మార్జిన్ అనేది పెట్టుకోలేము. ఇప్పుడు అనుకోండి వింటర్ వస్తుంది, వింటర్ కలెక్షన్ ఎక్కువగా ఫేమస్ అయింది. తర్వాత సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్ సీజన్ కలెక్షన్ ఎక్కువగా అవుతాయి. రైనీ సీజన్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ వింటర్ కలెక్షన్లో వింటర్ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి, సారీస్ ఉంటాయి, ప్లస్ కుర్తీస్ ఉంటాయి. అండ్ సమ్మర్ సీజన్లో అయితే కాటన్ వెరైటీస్ ఎక్కువగా నడుస్తాయి. కాటన్లో సారీస్, కాటన్లో డ్రెస్ మెటీరియల్, కాటన్లో కుర్తీస్, కాటన్లో నైటీస్, ఎన్ని వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ స్పెసిఫిక్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే టైటిల్ అయితే మీరు చూసారు కదా, టైటిల్ చూసే వీడియోని మీరు ఓపెన్ చేశారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే 2024లో ఏది బిజినెస్ చేయాలి అంటే బిజినెస్ చేయడానికి అయితే చాలా బిజినెస్ ఉన్నాయి కదా. జ్యువెలరీ బిజినెస్ ఉన్నాయి, ఫుడ్ బిజినెస్ ఉన్నాయి, బట్టల దాంట్లో బిజినెస్ ఉన్నాయి, ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి. కానీ ఏ బిజినెస్లో మనం అడుగు పెట్టాలి, ఏ బిజినెస్ అనేది మనకు మంచిది, ఏ బిజినెస్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది మంచిగా దొరుకుతుంది అండ్ లైఫ్ లాంగ్ నడవాలి. ఏదైనా మనం బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే అది లైఫ్ లాంగ్ నడవాలి, మంచిగా మన ఫైనాన్షియల్ మనం సెటిల్ అవ్వాలి అని అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడైతే 2023 పోతుంది, డిసెంబర్ పోతుంది అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అండ్ 2023లో అయితే మన చాలా సాడ్నెస్ అయ్యాం, చాలా హ్యాపీగా దొరికింది. అదైతే ఇప్పుడు ఈ పార్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు న్యూ పార్ట్ మన లైఫ్లో మొదలవుతుంది ఏంటంటే 2024లో మనం ఏమనుకుంటున్నామంటే ఎవరిది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఎవరిది కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే 2024లో ఇప్పుడు ఏదైనా సాధించాలి అని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు చాలా యూత్ జనరేషన్ ఇప్పుడు ఉంది ఏంటంటే ఏదైనా బిజినెస్ చేయాలి లేకుంటే కెరియర్లో ఏమైనా మనం సాధించాలి అని అనుకుంటున్నారు కదా. సో ఏది బిజినెస్ పెట్టుకోవాలని మీకు చాలా డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే చాలామందికి డైరెక్ట్గా వాళ్ళకి తెలుసుంటుంది కి బట్టల దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా షాప్ పెట్టాలి, ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి, షోరూమ్ పెట్టాలి, లేకుంటే బుటిక్ ఐటమ్ పెట్టాలి అని అనుకుంటున్నారు. చాలామంది ఇది కూడా అంటారు కి నేను జ్యువెలరీ దాంట్లో బిజినెస్ చేస్తాను. చాలామంది ఇలా అంటారు కి కాదు నేను ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు కదా. సో హ్యాట్స్ ఆఫ్ అండి, ఎందుకంటే బిజినెస్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే బట్టల దాంట్లో బిజినెస్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి నేను స్పెసిఫిక్గా కొన్ని టిప్స్ ఇస్తున్నానండి. 2024లో సారీస్ బిజినెస్, బట్టల దాంట్లో కిడ్స్ వేర్ అనుకోండి, కుర్తీస్ అనుకోండి, డ్రెస్ మెటీరియల్ పెట్టుకోండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. గార్మెంట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, ఎన్ని కలెక్షన్ మీరు పెట్టుకోవచ్చు. హౌస్ వైఫ్ ఉన్నారు, ఉమెన్ అండర్ గార్మెంట్స్ ప్లస్ డైలీ వేర్ సారీస్, నైటీస్, కుర్తీస్, ఇలాంటి కలెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, అది నేను క్లియర్ చేశాను. ఇలాంటి కొన్ని పాయింట్స్లో మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు మంచిగా సెటప్ చేసుకోవచ్చు మీ బిజినెస్కి. ఫస్ట్ పర్చేసింగ్ చేయాలి. ఎక్కడ అంటే బిజినెస్ చేయాలంటే పర్చేసింగ్ అయితే చేయాలి కదా, ఎక్కడి నుంచి బిజినెస్ పర్చేసింగ్ చేయాలి. ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్, రెండు కూడా నేను చెప్తాను. ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చర్తోని బిజినెస్ చేయండి. మైనస్ పాయింట్ ఏంటంటే చాలామందికి ఎక్కువ తెలీదు కి ఎవరు రియల్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు. హోల్సేల్ దగ్గర నుంచి పర్చేసింగ్ చేస్తే మేము మంచిగా బెనిఫిట్ మార్జిన్ అనేది పెట్టుకోలేము. ఓకే కదా. సో ఫస్ట్ దాంట్లో మనం మొదలు చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక మ్యానుఫ్యాక్చర్తోని కలవండి, చాలా రీసెర్చ్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చర్ ఎవరు ఉన్నారు, కలెక్షన్ ఎలా ఉంటాయి, క్లాత్ ఎలా ఉంటాయి. అంటే ఇదే ఆశపడకండి ఫ్రెండ్స్కి తక్కువ రేట్లో దొరుకుతుంది కానీ మనం అది పర్చేసింగ్ చేద్దాం, కానీ క్లాత్ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, అది కూడా మీకు కావాలి కదా. సో ఫ్రెండ్స్ క్వాలిటీ మంచిగా ఉంటే మళ్ళీ మీ కస్టమర్ మీ దగ్గర రీపర్చేసింగ్ చేయడానికి వస్తారు కదా. అండ్ మేము కూడా క్వాలిటీ మంచిగా పెడితే మీరు కూడా మా దగ్గర రీపర్చేసింగ్ చేయడానికి వస్తారు కదా. సో ఇలాంటి ఏంటంటే మన కస్టమర్తోని మంచిగా బాండింగ్ షేర్ చేయాలి కదా. సో ఫస్ట్ థింక్ ఏంటంటే డైరెక్ట్గా ఒక హోల్సేలర్ దగ్గర కాకుండా డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్తోని పర్చేసింగ్ చేయండి, మంచిగా ప్రాఫిట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలంటే బిజినెస్ అయితే చేయాలి కదా. బిజినెస్ ఎవరు కొత్తగా ఉన్నారు, మార్జిన్ ఎంత వరకు పెట్టాలి, ఫస్ట్ వచ్చేది ఇదే క్వశ్చన్.
బిజినెస్ పెట్టినాక. సో ఫ్రెండ్స్, నేను ఒక క్లియర్ చేస్తాను. మీరు స్టార్టింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బిజినెస్, మినిమం స్టార్టింగ్ చేయడానికి ఏంటంటే ఎక్కువగా ఆశపడకండి. ఒక 100 రూపీస్కి దొరికింది వస్తువులు మినిమం 20 to 35, మినిమం 50% అనేది మార్జిన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. దానికన్నా ఎక్కువగా మీరు పెట్టారనుకోండి, కస్టమర్స్ అక్కడనే డిస్టర్బ్ అవుతారు కి చాలా మహంగా ఉన్నది, చాలా ఎక్కువగా పిరియం ఉన్నాయి వీళ్ళ దగ్గర, అందుకే కస్టమర్ అక్కడి నుంచి విడిపోతారు అనమాట. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, ఒక పాయింట్ చెప్తాను, ఈమెయిల్ కన్నా ఫీమేల్ ఫాస్ట్ అంటారు. ఎందుకు? ఇది ఒక జోక్ ఉన్నదండి. అంటే ఈమెయిల్ కన్నా ఫీమేల్స్ అనేది ఒక్క మాట ఫీమేల్స్కి తెలిసింది అనుకోండి, అది పక్క వాళ్ళకి తెలియడానికి చాలా టైం పడదు కదా. మీ ఒప్పుకుంటారా లేదా ఈ పాయింట్ని? సో ఫ్రెండ్స్, ఏంటంటే ఫీమేలే మెయిన్ మన ఈ బిజినెస్కి మెయిన్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు అనుకోండి, నేను బిజినెస్ చేస్తున్నాను క్లాత్లో అండ్ కుర్తీస్లో. ఒక ఫీమేల్ నా దగ్గర వచ్చింది, ఒక మ్యామ్ నా దగ్గర వచ్చింది అని డ్రెస్లు తీసుకున్నారు. నేను వాళ్ళకి ఎక్కువగా మార్జిన్ చెప్పకుండా ఒక మినిమం 20 to 30% మార్జిన్ పెట్టాను. వాళ్ళకి చాలా నచ్చింది అని, రేట్ ఇంత తక్కువ అని ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకున్నాక వెళ్తారు. వాళ్ళు ఇంకా 4 మందికి చెప్తారు, ఇంకా 5 మందికి చెప్తారు, అరే అక్కడ కలెక్షన్ అనేది చాలా మంచిగా ఉన్నది, చాలా తక్కువ రేట్లో కలెక్షన్ ఉన్నాయని చెప్తారా లేరా? ఇక్కడ నుంచి మార్కెటింగ్ అనేది మీ మొదలు అవుతుంది. సో మినిమం ఏంటంటే ఎక్కువగా ఆశపడకుండా మినిమం మార్జిన్ అనేది తక్కువగా పెట్టుకోండి. తర్వాత కస్టమర్ అటాచ్ అయ్యారంటే తర్వాత మీ బిజినెస్ రెగ్యులర్ నడుస్తుంది, కస్టమర్ రెగ్యులర్ వచ్చేస్తున్నాయి, దాంతోపాటు మీరు మార్జిన్ అనేది ఎక్కువగా పెట్టుకోవచ్చు కదా. థర్డ్ పాయింట్ ఏంటంటే బిజినెస్ చేయాలి, కానీ ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే, హౌస్ వైఫ్ ఉన్నారు, ఇప్పుడు మీరు షాప్ ఇంట్లో పెట్టుకుంటున్నారు, లేకుంటే షాప్ పెట్టుకుంటున్నారు, దాంట్లో కొన్ని టిప్స్ ఉంటాయండి. ఆ టిప్స్ మీరు ఫాలో చేయాలి. ఇంట్లో కూర్చొని చేస్తున్నారంటే మినిమం అడ్వర్టైజ్మెంట్ చేయాలి. చాలా ఇట్లా పాయింట్స్ ఉన్నాయండి. అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మనం సోషల్ మీడియా, ఎన్ని గనం సోషల్ మీడియాస్ ఉన్నాయి, ఆ సోషల్ మీడియా మనం యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. ఎంత చెప్పాలంటే కొన్ని సింగిల్ పీస్లో అమ్మడానికి ఎన్ని షాపింగ్ యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్ ఉంటే చాలు, అక్కడి నుంచి మీరు మీ ఐడి అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది కంప్లీట్గా మీకు ఒక వీడియోస్ కావాలంటే నేను ఖచ్చితంగా ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ థర్డ్ ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోండి బిజినెస్ చేస్తున్నారు, ఓకేనా, బిజినెస్ చేయడానికి ఏ కలెక్షన్ పెట్టుకోవాలి? ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వచ్చే సీజన్ వైజ్ మీరు కలెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, కస్టమర్ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు అనుకోండి వింటర్ వస్తుంది, వింటర్ కలెక్షన్ ఎక్కువగా ఫేమస్ అయింది. తర్వాత సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్ సీజన్ కలెక్షన్ ఎక్కువగా అవుతాయి. రైనీ సీజన్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ వింటర్ కలెక్షన్లో వింటర్ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి, సారీస్ ఉంటాయి, ప్లస్ కుర్తీస్ ఉంటాయి. అండ్ సమ్మర్ సీజన్లో అయితే కాటన్ వెరైటీస్ ఎక్కువగా నడుస్తాయి. కాటన్లో సారీస్, కాటన్లో డ్రెస్ మెటీరియల్, కాటన్లో కుర్తీస్, కాటన్లో నైటీస్, ఎన్ని వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సీజన్ వైజ్ అనేది మీరు ట్రెండింగ్ కలెక్షన్ అనేది మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకోండి. ఇంకా ఏదంటే మీరు సోషల్ మీడియాలో చేశారు, సీజన్ వైజ్ కలెక్షన్ పెట్టుకున్నారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కౌంట్ ఇవ్వడానికి నేర్చుకోండి. డిస్కౌంట్ అంటే మీరు అనుకోండి, ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దివాళీ వచ్చేస్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడు కూడా మీరు షోరూమ్కి వెళ్ళారా, లేకుంటే షాప్కి వెళ్ళారనుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కి వాళ్ళే 20%, 30% డిస్కౌంట్ పెడతారు. వాళ్ళకన్నా ఇంకా వేరే షాప్లో వెళ్ళిపోతే వాళ్ళు buy 1 get 1 ఫ్రీ పెడతారు కదా. మీరు వెళ్ళారనుకుంటా, మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటా. సో మీరు కూడా మీ బిజినెస్లో ఎందుకు ఈ ట్రై చేసుకోవాలి కదా. ట్రై అనేది చేసుకోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మినిమం 20-30% మీరు డిస్కౌంట్ ఇవ్వడానికి నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఏంటంటే అబ్బాయి డిస్కౌంట్ నడుస్తుంది, కలెక్షన్ మంచిగా ఉన్నాయి పదండి అని కస్టమర్స్ లైన్గా వచ్చేస్తారనమాట. సో డిస్కౌంట్ ఇవ్వడం మొదలు పెట్టండి. అండ్ దెన్ buy 1 get 1 ఫ్రీ, లేకుంటే buy 2 get 1 ఫ్రీ, లేకుంటే buy 3 get 2 ఫ్రీ, ఇలా ఏదైనా మీతో అంటే మీ కలెక్షన్ అకార్డింగ్, మీ బడ్జెట్ అకార్డింగ్ మీరు ఇలా పెట్టుకోవచ్చు. డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, కస్టమర్ అట్రాక్ట్ అవుతారు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మంచిగా బిజినెస్ సెటప్ అవుతుంది. ప్లస్ ఏంటంటే 2024లో బట్టలు దాంట్లో బిజినెస్ అనేది చాలా ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఏం ప్రాబ్లం ఉండదు. మన లైఫ్లో ఏంటంటే ఇంపార్టెంట్, మీరు ఐ థింక్ చాలామంది అనుకుంటారు, అమితాబ్ బచ్చన్ మూవీ చూసారు కదా, రోటీ కపడా ఔర్ మకాన్ అని. అది చాలా ఫేమస్ మూవీ అమితాబ్ బచ్చన్ది. చూసారు అనుకుంటా, చాలామంది చూసారు, చాలామంది చూడలేరు అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే రోటీ కపడా మకాన్ ఏంటంటే ఈ 3 స్టెప్ ఆఫ్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ కదా. మకాన్ అంటే మన ఇల్లు, అది ఎంత ఇంపార్టెంట్ మనకు. రోటీ అంటే మన తినే తిండి, అది ఎంత ఇంపార్టెంట్
కపడా అంటే మనం వేసుకునే బట్టలు, అదెంత ఇంపార్టెంట్ చెప్పండి. అంటే మన లైఫ్లో ఈ 3 పార్ట్ ఆఫ్ చాలా ఇంపార్టెన్స్. దాంట్లో ఈ బట్టలు దాంట్లో మీరు బిజినెస్ చేశారనుకోండి, ఇది బట్టలు దాంట్లో ఎందుకు బిజినెస్ చేయాలంటే ఇది లైఫ్ లాంగ్ నడిచే ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మీరు మంచిగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మంచిగా సెటిల్ అవుతారు. యూత్ జనరేషన్కి అయితే స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను. బట్టలు దాంట్లో మీరు మంచిగా బుటిక్ కలెక్షన్ పెట్టుకోవచ్చు. బుటిక్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. లెహెంగా దాంట్లో, బ్రైడల్ కాన్సెప్ట్ దాంట్లో, పార్టీవేర్ కాన్సెప్ట్ దాంట్లో పెట్టుకోవచ్చు. హౌస్ వైఫ్ ఉన్నారు, అండర్ గార్మెంట్స్, నైటీస్, కుర్తీస్, డెలివేర్ సారీస్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓన్లీ బిజినెస్ చేయడానికి మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. ఎక్స్పీరియన్స్ తీసుకోవాలంటే కొన్ని వీడియోస్ చూడాలి, కొన్ని పక్క దాంట్లో మనం మాట్లాడాలి. చాలామంది ఎక్స్పీరియన్స్ ఇట్లనే తీసుకుంటారు. ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలంటే ఎక్కడైనా వెళ్ళాల్సి పడుతుంది కదా. ప్లస్ ఏదైనా వీడియో చూసే కదా మనకు అర్థమైపోతుంది ఇది ఇలా చేసి. ఇప్పుడు వంటలు మనం ఎవరైనా కొత్తగా ఉన్నారు, కాలేజ్ అబ్బాయిలు ఉంటారు, ఏదైనా చేయాలంటే యూట్యూబే కదా ఓపెన్ చేసి చూస్తారు. అరే ఈ సబ్జీ ఎలా చేయాలి, ఈ వంట ఎలా చేయాలి, చికెన్ ఎలా వండాలి, అన్నీ మనం యూట్యూబ్లో చూసే కదా చేస్తారు. కొత్తగా ఉన్నారు, వంట రాలేని వాళ్ళు. సో అలాగే ఇది కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు పోయి చాలా ఎక్స్పీరియన్స్ తీసుకోగలరు. అండ్ ఇంకా బట్టల దాంట్లోనే ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ మనకు తెలుగు వాళ్ళండి, అక్కడ మీరు కాల్ చేసి అన్ని వివరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చర్ అంటారు కదా, వీఆర్ మ్యానుఫ్యాక్చరర్ అండి. అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి అందరికీ తెలుసు. సో ఇక్కడ వచ్చేసి కూడా ఒక్కసారి మీరు విజిట్ చేయండి. క్లాత్ ఎలా ఉంటాయి, బట్టలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి, మంచిగా హ్యాపీగా బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే సూరత్ పెద్ద టెక్స్టైల్ మార్కెట్ మీ అందరికీ తెలుసు. అజ్మీరానే రండి నేను అనను. అజ్మీరా ఫ్యాషన్కి రాకముందు మీరు టెక్స్టైల్ మార్కెట్ కొన్ని ఎక్స్పీరియన్స్ తీసుకోండి, టెక్స్టైల్ మార్కెట్ తిరగండి, ట్రావెల్ చేయండి, దెన్ మీరు అజ్మీరా ఫ్యాషన్ రండి. మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ నచ్చుతుంది అక్కడ పర్చేసింగ్ చేసుకోండి. మా మోటివేషన్ ఏంటంటే మీకు మోటివేట్ చేయాలి, మీకు మెయిన్ బిజినెస్ గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 2024 వచ్చేస్తుంది కాబట్టి 2024లో మంచిగా హ్యాపీ న్యూ ఇయర్లో న్యూ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటా. నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది, అక్కడ చెప్పేసేయండి. నేను నెక్స్ట్ వీడియో మీతోని షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ అగైన్. ఎందుకంటే షేర్ చేశారనుకోండి, ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.